అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి. సో నేనైతే సిరీస్ అయితే చేస్తున్నాను. సో ఎవ్రీడే సాఫ్ట్వేర్ ఇంజనీర్ లైఫ్లో ఎలా ఉంటుంది అనేసి. సో ఈ వీక్ అంతా నేను వీడియోస్ పోస్ట్ చేస్తాము అనుకున్నాను అనమాట, ఈచ్ డే ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో ఆల్రెడీ 3 days గురించి వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడకపోతే లింక్స్ అని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూసేసేయండి. ఈరోజు వచ్చేసి డే 4 అనమాట. సో చూద్దాము ఈరోజు ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో టైం అయితే అరౌండ్ 10:42 అవుతుంది. సో నేనైతే లేచి తినేసి బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాను అనమాట. సో ఇంకా వెళ్ళి లాగిన్ అయ్యి నేను కొంచెం ఎర్లీగా లాగిన్ అవుతాను ఈరోజు, ఎందుకంటే నేను యాక్చువల్లీ లాగౌట్ త్వరగా అవ్వాలి. ఎందుకంటే నైట్ అయితే మూవీకి అయితే ప్లాన్ చేసామన్నమాట, గుడ్ బ్యాడ్ అగ్లీకి. సో మా రూమ్మేట్స్ అంతా కలిసి మూవీకి అయితే వెళ్ళాలనుకుంటున్నాము. సో నేను త్వరగా లాగౌట్ అయ్యి, యాక్చువల్లీ మూవీ వచ్చి 10కి, సో నేను త్వరగా 9కి అంతా లాగౌట్ అయిపోతాను. సో అది అనమాట. సో లెట్స్ ఈరోజు ఎలా జరుగుతుంది అనేసి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. Actually wanted to talk about it, but it is not really relevant to this ticket, I think. So I think I should talk to Angela so that maybe I will get an explanation from her. Yeah, but it is correct, but whatever you are saying is correct. If you see here, like I'm sending these details for you. Yeah. So yeah, whatever it is given in the FA, it is fine that I'm able to do the like whatever the documentations and all I can do, but still I need a confirmation from the functional owner, right? So functional owner should be the most priority one when compared to the like technical person. So I just wanted to talk to her. సో లైక్ ఎందుకో తెలీదు, మనకి షిఫ్ట్ ఉన్నింది అనుకోండి, లైక్ ఆన్ షోర్ ఆఫ్ షోర్ ఇలాంటి షిఫ్ట్స్ ఉన్నాయనుకోండి, లైక్ మనము ఇక్కడ ఆన్సరబుల్గా ఉండాలి. ఆఫ్ షోర్ వాళ్ళు ఉంటారు, ఆఫ్ షోర్కి ఒక మేనేజర్ ఉంటారు అండ్ ఆన్ షోర్కి మేనేజర్ ఉంటారు. సో 2 different టీమ్స్ అనమాట. సో మాకు ఎలా అంటే లైక్ పేరల్గా వర్క్ చేసే స్కోప్ అయితే లేదు. మేము లాగౌట్ అయ్యే టైంకి వాళ్ళు వస్తారు అండ్ మేము లాగిన్ అయ్యే టైంకి వాళ్ళు లాగ్ ఆఫ్ అవుతారనమాట. సో మాకు ఎలా ఉంటుందంటే వర్క్ రిలేటెడ్ అయితే ఒక టికెట్ ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా టికెట్ ఉంది కదా, నేను చెప్పాను ఆల్రెడీ నాకు అసైన్ చేశారు అనేసి. సో నా టికెట్కి ఫంక్షనల్ అనాలిసిస్ అండ్ ఫంక్షనల్ డిజైనింగ్స్ చేసిందంతా ఆన్ షోర్ వాళ్ళు అనమాట. సో వాళ్ళు ఆన్ షోర్లో ఉంటారు. సో నేనైతే ఇక్కడ ఆఫ్ షోర్ అండ్ నేను ఆ టికెట్ మీద టెక్నికల్ అనాలిసిస్ నేను చేయాల్సి వస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ నాకు ఏదైనా డౌట్స్ ఉంది, నేను కనెక్ట్ అవ్వాలి అనుకోండి, నా ఈరోజు డే అంతా వేస్ట్ అయిపోతుంది. లైక్ నేను ఈవినింగ్ 6 అరౌండ్ వస్తారనమాట వాళ్ళు. సో 6 వరకు వెయిట్ చేయాలి. సో 12 to 6 నేను ఏమంటారు, ఇక్కడ ఉండే వాళ్ళకి ఎవరికి ఐడియా ఉండదు. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి లైక్ ఆఫ్ షోర్లో ఉన్న వాళ్ళకి ఆ టికెట్ మీద ఐడియా ఉండదు, ఎందుకంటే వాళ్ళు దాని మీద వర్క్ చేస్తున్నారు కాబట్టి. సో డెఫినెట్లీ ఫంక్షనల్ లైక్ ఎవరైతే ఈ టికెట్ మీద వర్క్ చేస్తున్నారో ఫంక్షనల్ వాళ్ళు, సో వాళ్ళతోనే కనెక్ట్ అయితేనే ఒక ర్యాపో మెయింటైన్ అవుతుంది అనమాట. రిక్వైర్మెంట్ ఏంటి అనేది అండ్ ఎంతవరకు స్కోప్ ఉంది టికెట్కి అని చెప్పేసి. సో లిటరలీ ఏమవుతుందంటే నా డే అంతా ఇలా వేస్ట్ అయిపోతుంది వాళ్ళు వచ్చేదాకా. సో ఇప్పుడు కూడా నాకు చాలా డౌట్స్ అయితే ఉంది అండ్ నేను నా ఆఫ్షోర్ మేనేజర్తో అయితే ఇప్పుడు కనెక్ట్ అయినాను. లైక్ హీఈస్ గివింగ్ మీ ఆన్సర్. సో ఆన్సర్ అయితే ఇస్తున్నాడు అండ్ కొన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు, బట్ హీఈస్ నాట్ ష్యూర్. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఫంక్షనల్ వాళ్ళు ఏం అడుగుతారో, లైక్ స్పెసిఫిక్గా ఏదైతే మెన్షన్ చేస్తారో, సో అదే మేము టెక్నికల్గా మేము లైక్ యాడ్ చేయాలి ఆర్ వాట్ ఎవర్ మనం ఇష్యూ అనేది రిజాల్వ్ చేయాలి. సో ఈ మేనేజర్ కూడా హీ గేవ్ మీ లైక్ కొంచెం ఐడియా అయితే ఇచ్చారు, బట్ స్టిల్ హీ సేయింగ్ దట్ కనెక్ట్ విత్ ఫంక్షనల్ పర్సన్ అండ్ గెట్ ఎ క్లారిటీ అని చెప్పేసి. సో తను వచ్చేదాకా ఇంకా వెయిట్ చేయాలి, తప్పదు. అండ్ ఆల్సో ఏమంటే ఆన్షోర్ వాళ్ళు అప్పుడే లాగిన్ అవుతారు కాబట్టి, సో వాళ్ళ ప్రియారిటీస్ కూడా చాలా ఉంటుంది. సో వాళ్ళకు కూడా ఒక స్టేటస్ కాల్స్ సంథింగ్ లైక్ వాళ్ళ ఆఫీస్లో వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి కూడా టైం ఉండదు అనమాట. సో ఇది మాకు కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. ఒకవేళ స్టేటస్ కాల్ తర్వాత మేము కనెక్ట్ అయ్యి మాట్లాడాలి అంటే స్టేటస్ కాల్ ఒక 1 or 2 hours జరుగుతుంది. సో 2 hours తర్వాత మనం మళ్ళీ కనెక్ట్ అయితే అవ్వాల్సి వస్తుంది. సో ఆ టైంకి ఇంకా లేట్ లాగౌట్ అయిపోతుంది అనమాట. మాకు 9 అరౌండ్ కనెక్ట్ అయినాం అనుకోండి డిస్కషన్ బట్టి.
సో చూద్దాము. లైక్ ఈ టికెట్ అయితే ఇప్పుడు నేను చేస్తున్న వర్క్ అయితే డెఫినెట్లీ ఫంక్షనల్ వాళ్ళతో డిస్కషన్, అంటే డిస్కషన్ అని కాదు, లైక్ మేము ఏ టికెట్ స్టార్ట్ చేసినా కానీ ప్రాపర్ మీటింగ్ అనేది షెడ్యూల్ చేసుకుంటాం అనమాట ఫంక్షన్ ఓనర్స్తో. అంటే మేము ఒక అనాలిసిస్ అయితే చేస్తాము, అండ్ మేము అనలైజ్ చేసిన తర్వాత మేము కాల్ అయితే షెడ్యూల్ చేసుకుంటాం ఫంక్షనల్ వాళ్ళతో. సో దట్ మనం లైక్ టెక్నికల్ పర్సన్గా మనం అనుకునేది కరెక్టే, లైక్ వాట్ ఎవర్ ఫంక్షనల్ ఈజ్ సేయింగ్ దాట్ షుడ్ బి లైక్ ఇన్ సింక్ విత్ టెక్నికల్ పర్సన్. సో టెక్నికల్ ఫంక్షనల్ ఇద్దరు సింక్లో ఉంటేనే డెవలప్మెంట్ టెస్టింగ్ ఫర్దర్గా ఆ ఫిక్స్ అనేది లైక్ 100% ఉంటుందన్నమాట. సో డెఫినెట్లీ వెయిట్ చేయాల్సి వస్తుందన్నమాట. నేను యాక్చువల్లీ ఏమనుకున్నానంటే ఈరోజు స్టార్ట్ చేశాను, నిన్ననే స్టార్ట్ చేశాను, బట్ ఈరోజు ఫుల్ ఫ్లెజ్డ్గా స్టార్ట్ చేసి మొత్తం అనలైజ్ చేసి రేపు మీటింగ్ షెడ్యూల్ చేస్తాము అనుకున్నాను అనమాట. బట్ ఇది లైక్ స్టార్టింగ్ స్టేజ్లోనే లైక్ కొంచెం ట్రిక్కీగా ఉంది. సో ఐ వాంటెడ్ టు కనెక్ట్ విత్ దెమ్ టుడే ఓన్లీ. సో ఈరోజే మీటింగ్ అయితే షెడ్యూల్ చేసిస్తాను, ఎట్లాగైనా కంప్లీట్ చేసుకునేయాలి. సో అంతవరకు అయితే ఇంకొక ప్రియారిటీ వర్క్ అయితే ఉందన్నమాట నాకు, అండ్ వర్క్ డే రిలేటెడ్ అవన్నీ. సో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకునేస్తాము. సో 6 లోపల. ఇప్పుడు టైం అయితే అరౌండ్ 2 అవుతుందన్నమాట. సో ఇంకా ఒక 1 అవర్ బ్రేక్ తీసుకునేసి లంచ్ చేసేసి అండ్ దెన్ చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి కదా అవన్నీ కంప్లీట్ చేసుకునేసి సో దెన్ ఆన్షోర్ వాళ్ళతో అయితే కనెక్ట్ అవ్వచ్చు. ఈరోజు నా ఫ్రెండ్స్ కూడా యాక్చువల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో వాళ్ళైతే కరేపాక్ రైస్, ఎగ్ ఆమ్లెట్స్ ఇవైతే చేసి పెట్టారనమాట. మజ్జిగ పులుసు కూడా చేశారు. సో అదైతే తినేసాను లంచ్కి. మీరు చూస్తుంటే లైక్ క్యామ్ వచ్చేసి ఇలా ఉందన్నమాట కిందకి, ఎందుకంటే నాకు స్టాండ్ పోయింది. అది రింగ్ ఉంటుంది కదా, రింగ్లో మనం కెమెరా అది ఫోన్ అనేది ప్లేస్ చేస్తాం కదా, అది పోయింది. సో అందుకే పడిపోతుంది అనమాట ఎన్నిసార్లు ఫిట్ చేసినా కానీ. సో ఇప్పుడు చూడండి ఇంత పైకి పెడుతున్నాను కదా, అలానే కిందకు వచ్చేస్తుంది. సో పోయింది, కొత్తది అయితే కొనాలి. ఆర్డర్ చేసేస్తాను, నాకు తెలిసి స్టోర్లో కన్నా ఆన్లైన్లో కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఒక టిక్టాక్ స్టాండ్ అయితే ఆర్డర్ చేయాల్సిందే. సో అంతవరకు దీంతోనే మేనేజ్ చేయాలా. సో లైక్ ఈ సిరీస్ అనేది మీకు ఎలా అనిపిస్తుందో లేదో నాకు తెలీదు, బట్ నాకు తెలిసి ఎవ్రీడే ఇట్ ఈస్ సేమ్ ఓన్లీ. సో మీకు లైక్ ఏం డిఫరెన్స్ అంతగా ఏం కనిపించదు, ఎందుకంటే లైక్ ఎవ్రీడే వర్క్ అంటే నేను ఇప్పుడు వర్క్ గురించి మీకు స్పెసిఫిక్గా నేను దేని మీద వర్క్ చేస్తున్నాను ఏంటి అని చూపించేదానికైతే ఛాన్స్ లేదు, ఎందుకంటే అది ప్రాజెక్ట్ గైడ్లైన్స్ అండ్ కంపెనీ గైడ్లైన్స్. సో నేను అవన్నీ కూడా చూపించలేను. సో నేనైతే జస్ట్ ఇలా అప్డేట్ ఇస్తున్నాను కాబట్టి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి లైక్ ఒక వీడియోలో లైక్ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తూనే ఉన్నాను, లైక్ రిలేటెడ్ నా వర్క్ గురించి కానీ, ఎక్సెంచర్ గురించి కానీ, నేను వర్క్ చేసే ప్రాజెక్ట్ గురించి కానీ అయితే. సో దట్ మీకు ఒక చిన్న లైక్ ఫ్రెషర్స్ ఎవరైనా ఉన్నారు, ఇప్పుడే జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మీకు ఒక చిన్న లైక్ లిమిటెడ్ ఒక 10% ఆఫ్ ఐడియా అయినా వస్తుంది ఎలా ఉంటుంది వర్క్ ప్యాటర్న్ అని చెప్పేసి. సో లైక్ మోస్ట్లీ చాలా మందికి ఇలానే ఉంటుందన్నమాట. లైక్ ఇంకేదైనా కొత్తగా ఉంది అనిపిస్తే మేబీ వేరే డొమైన్ ఉండొచ్చు. సో నాకైతే వేరే డొమైన్స్ గురించి అంత ఐడియా లేదు. సో మా డొమైన్ అండ్ మా ప్రాజెక్ట్లో అయితే ఇలానే ఉంటుందన్నమాట. సో ఈవినింగ్ అయితే మేము పిజ్జా ఆర్డర్ చేసుకున్నాం అనమాట, పిజ్జా హట్ నుంచి అయితే. సో ఇంకా అలా ఊరికే స్నాక్స్ అయితే తినేసి ఇంకా మళ్ళీ బ్యాక్ టు వర్క్. సో ఈరోజు నాకు కొంచెం మంచిగా అనిపించింది, ఎందుకంటే నా రూమ్మేట్స్ అంతా ఉన్నారనమాట. సో లోన్లీ ఫీలింగ్ అయితే రాలేదు. సో వాళ్ళతో అలా స్పెండ్ చేసి వర్క్ కూడా చేసుకునేసాను. స్టేటస్ కాల్ కూడా అయిపోయింది. సో ఇంకా ఫంక్షనల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇంకా ఆన్లైన్కి అయితే రాలేదనమాట. నాకు అసలు అర్థం కాలేదు. లైక్ అరౌండ్ 7:30కి స్టార్ట్ అయింది స్టేటస్ కాల్ అనేది. సో నౌ ద టైమ్ ఇస్ 8:30 అవుతుంది. 8:45 అవుతుందన్నమాట. సో ఇక్కడి నుంచి నేను థియేటర్కి వెళ్ళాలంటే అట్లీస్ట్ ఒక 30 minutes అయితే అవుతుంది. నేనేమనుకున్నాను 9కి అంతా లాగౌట్ అయిపోయి సో 9:30కి అంతా స్టార్ట్ అయినాం అనుకోండి, 10కి మూవీ, సో 10కి అంతా రీచ్ అయిపోవచ్చు అనుకున్నాను. సో 8:45 అవుతుంది, ఇంకా పర్సన్ అయితే ఆన్లైన్కి రాలేదు. ఏం చేయాలి? ఒకవేళ నేను ఈరోజు తనతో కనెక్ట్ అవ్వలేదు కాల్ అంటే ఇంకా రేపంతా కూడా నాకు వేస్ట్ అయిపోతుంది. రేపు కూడా నేను 6:30 వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో రేపంతా కూడా ఖాళీ ఉండాలనిపిస్తుంది. సో ఎలాగైనా సరే కనెక్ట్ అవుతాము, చూద్దాము. నేనైతే మెయిల్ చేశాను అండ్ ఆల్సో పింగ్ కూడా చేశాను అనమాట టీమ్స్లో. లెట్స్ సీ. I begin to
అవుతుంది. సో నేను ఇంకా రెడీ కూడా కాలేదు. నేను రెడీ అయ్యి వెళ్ళేసరికి అవుతుందో లేదో నాకు తెలీదు. అండ్ ఆల్సో క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాలి. నేను క్యాబ్స్ బుక్ అవుతుందో లేదో తెలీదు, ట్రాఫిక్ ఉంటుంది. 10కి మూవీ స్టార్ట్ అవుతుంది. బట్ ఆల్సో టైటిల్స్ ట్రైలర్స్ ఇవి అడ్వర్టైజ్మెంట్లు అవి ఉంటుంది కాబట్టి ఐ థింక్ ఒక 10-20కి రీచ్ అయిపోయినా కానీ చాలు. సో త్వరగా వెళ్ళి నేనైతే రెడీ అయిపోతాను. బాయ్ గైస్ నేనైతే రెడీ అయిపోయినాను. సో టైం అయితే 9:45 అవుతుందన్నమాట. నా ఫ్రెండ్స్ అందరూ రెడీ అయిపోయినారు. వాళ్ళ కింద క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు. తిట్టుకుంటున్నారు అనమాట నన్ను. ఓకే, సో వెళ్ళిపోతాం త్వరగా. సో బాయ్ గైస్. సో జస్ట్ నౌ పీజీకి అయితే వచ్చామన్నమాట. టైం అయితే అరౌండ్ 2 అవుతుంది. సో మేము యాక్చువల్లీ ఫుడ్ తినకుండా వెళ్ళామన్నమాట. అంటే నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ తినేశారు. సో నేనైతే తినకుండా వెళ్ళాను. అండ్ నాకు ఆ థియేటర్లో బయట ఫుడ్ తినాలంటే అస్సలు నచ్చట్లేదు. సో నేను అక్కడ కూడా ఏం తీసుకోలేదన్నమాట. సో 2 అవుతుంది. ఇంకా తినడం బాగుండదన్నమాట ఈ టైంలో. సో నేనైతే ఇంకా పడుకునేసి రేపు చూద్దాం గైస్. చాలా టైర్డ్గా ఉంది. సో మూవీ అయితే చాలా బాగుంది. సో లైక్ తల ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫెస్టివల్లే. ఇట్ ఇస్ వెరీ నైస్ మూవీ. సో అది ఈ రోజు గురించి అయితే. సో కొంచెం క్లమ్జీగా ఉండింది ఈరోజు, డోంట్ మైండ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్, రేపు చూద్దాం.